కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ జాగృతి బగ్గుమంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా ప్రారంభమైంది. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు ఈ మహాధర్నా కొనసాగనుంది. గోదావరి నీళ్లను ఒడిసిపట్టి నెర్రలు బారిన తెలంగాణ నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ కి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా నోటీసులు ఇచ్చారని జాగృతి అధ్యక్షురాలు కవిత మహాధర్నాకు పిలుపునిచ్చారు. మాత్రం అప్పర్ భద్రకు నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇచ్చిండ్రు. ఎన్నికలు రాగానే ఉత్తరప్రదేశ్ లో కేన్ బేత్వా అనే ప్రాజెక్ట్ కి హోదా ఇచ్చిండ్రు. నిజంగానే బీజేపీ నాయకులకు తెలంగాణ పౌరుషం ఉంటే, మీకు చీము నెత్తురు ఉంటే నేషనల్ ప్రాజెక్ట్ హోదా కాళేశ్వరంకు తీసుకొచ్చి తెలంగాణను బతికించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన గోదావరిని దోపిడీ చేసుకొని దొంగదారిన తరలించకపోవడానికి ప్రయత్నం చేస్తుంటే బీజేపీ నాయకులు మాట్లాడకపోతే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎన్నటికి కూడా క్షమించరు. ఈ విషయాన్ని కూడా మీరు గమనంలోకి పెట్టుకోవాలి. తక్షణమే కిషన్ రెడ్డి గారు బనకచెర్ల ప్రాజెక్టుని ఆపించాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఈ మాటలు మళ్ళా ఎందుకు చెప్తున్నామంటే, తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీటి కోసం. నీళ్లలో నిప్పు పుట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అటువంటి నాయకుడి నీడను కూడా ముట్టుకునే అర్హత రేవంత్ రెడ్డి గారికి లేదు. కానీ ఏదో ఒకటి చేయాలి, కేసీఆర్ని బద్నాం చేయాలి, 1,00,000 కోట్లు తిన్నారని ఆగమాగం చేయాలని ప్రయత్నం చేసిరు. మొత్తం ప్రాజెక్టు ఖర్చే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెట్టింది 82,000 కోట్లు. దానిలో 1,00,000 కోట్లు అవినీతి జరిగితే మరి 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఏడికేళ్ళు వచ్చినాయి, ఇన్ని బ్యారేజ్లు ఏడికేళ్ళు వచ్చినాయి, ఇన్ని రిజర్వాయర్లు ఏడికేళ్ళు వచ్చినాయి, ఇన్ని సబ్స్టేషన్లు ఏడికేళ్ళు వచ్చినాయి. మరి ఆ విషయాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రజలు సోయి తెచ్చుకొని ప్రశ్నిస్తా ఉన్నారు. ఎన్నికలలో మీరు ఆగం చేసిండ్రు, దొంగదారిన గెలిచిండ్రు, ఇవాళ అధికారంలో ఉన్నారు. ఇప్పటికన్నా ప్రజల పక్షాన మాట్లాడాలి, ఇప్పటికన్నా ప్రజల కోసం పనిచేయాలని ముఖ్యమంత్రి గారిని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. మరి కేసీఆర్ గారి కోసం ఇవాళ జాగృతి కార్యాచరణ తీసుకున్నది. రేపటి నాడు మేము అవకాశం ఇస్తాం, 1 నెల రోజులు వెయిట్ చేసి చూస్తాం. ముఖ్యమంత్రి గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని కేంద్రానికి ముఖ్యమంత్రి గారే ఉత్తరం రాయాలి, బనకచెర్ల ప్రాజెక్ట్ ఆపమని. కిషన్ రెడ్డి గారే ఉత్తరం రాయాలి, ఈటెల రాజేందర్ గారే ఉత్తరం రాయాలి, మన గోదావరి కాపాడుకోవాలని. ఇవాళటి నుంచి నెల రోజుల తర్వాత ఈ 2 జాతీయ పార్టీలు కార్యాచరణ తీసుకోకపోతే గోదావరిని కాపాడుకోవడానికి మళ్ళా ఒకసారి జాగృతి తప్పకుండా ఉద్యమం చేస్తుంది. తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉద్యమం చేసి మన హక్కైనటువంటి గోదావరి నీళ్లను మన పొలాలకు మళ్లించడానికి మరొక ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మా జాగృతి నాయకులు ప్రతి ఒక్కరూ మళ్ళా కేసీఆర్ లెక్క తయారయ్యారు. అందరూ కూడా అద్భుతంగా మాట్లాడుతున్నారు. మా అన్నల కన్నా ఎక్కువ మంచిగా మా అక్క చెల్లెలు కూడా మాట్లాడుతున్నారు. కానీ అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు క్షమించాలని కోరుతున్నా. బీసీ నాయకులు నరహరి గారు, కోలశ్రీని గారు, రాచమల్ల బాలకిషన్ గారు, నరేష్ గారు, విజయేందర్ గారు, ఆలకొండ హరి గారు, శివ గారు, సగర శ్రీనన్న గారు, మా ఆనంద్ గారు, విజయ్ భాస్కర్ గారు, మరి అమానుల్లా ఖాన్ గారు, మా తమ్ముడు ప్రశాంత్ గారు, అట్లానే శివారెడ్డి గారు, మరి మా తమ్ముడు ఇంకొక తమ్ముడు వంగపల్లి శ్రీనివాస్ గారు, మా నవీన్ అన్న, మా యాదగిరి అన్న, మా యూత్ అధ్యక్షుడు సంపత్ గౌడ్ గారు, అట్లానే నరేందర్ గారు లీగల్ సెల్ అధ్యక్షుడు, మా సుజీత్ గారు, మా అన్న మహేందర్ అన్న హైదరాబాద్లో నిన్న అగ్గి ఉట్టించి మొత్తం జాగృతినంతా పెద్ద ఎత్తున విస్తరింపజేస్తున్న మా మహేందర్ గారు, మా శ్రీనివాస్ యాదవ్ గారు, మా మహిళా మనులందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా ఉద్యమాభివందనాలు. మనము రేవంత్ రెడ్డి గారి మీద యుద్ధం చేయడానికి సదా సిద్ధంగా ఉండాలని